ఏపీ సీఎం చంద్రబాబుతో ఇవాళ జరగాల్సిన తెలుగు సినీ పెద్దల సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది. నిర్మాతలు, దర్శకులు, నటులు, మా ప్రతినిధులు ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబుతో కూడా భేటీ కావాల్సి ఉంది. కానీ వారిలో ఎక్కువ మంది షూటింగ్ల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండడంతో పాటు పలువురు ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ వాయిదా పడ్డట్లుగా సీఎం కార్యాలయం వెల్లడించింది. రైట్, మనం గతంలో కూడా చూసాం, ఏదైతే ఈ సినిమా హాల్స్ దీనికన్నిటికి సంబంధించి విషయాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారని చెప్పి దిల్ రాజు కానీ అల్లు అరవింద్ కానీ చెప్పినటువంటి కామెంట్స్ తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీకి అయితే ముందుకు వచ్చారు. కానీ అది లాస్ట్ మినిట్ లో వాయిదా పడినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. గుడ్ మార్నింగ్ కాంతి. ఎప్పుడో జరగాల్సినటువంటి మీటింగ్ కి ఈ రోజు మీటింగ్ ఉండబోతుందని చెప్పారు, కాకపోతే లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. గల కారణాలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తోటి టాలీవుడ్ కి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతోటి భేటీ కావాల్సి ఉంది ఈ రోజు. అయితే ఈ భేటీ అనేది వాయిదా పడింది. ఎందుకంటే సినీ పరిశ్రమకి చెందినటువంటి కొంతమంది డైరెక్టర్లు, అలాగే కొంతమంది ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా షూటింగ్స్ కారణంగా కొంతమంది సినీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో తిరిగి భేటీ ఏదైతే 22న యాక్చువల్ గా ఈ భేటీ జరగాలి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విదేశాల్లో పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ భేటీని ఈ రోజుకి ముందుకి ప్రీపోన్ చేయడం జరిగింది. అయితే ఈ భేటీ అనేది వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఎప్పుడు భేటీ ఉంటుంది అనే విషయం పైన ఇంకా స్పష్టత లేదు. అయితే థియేటర్ల బంద్ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నేపథ్యం ఏదైతే గత 15 రోజుల క్రితం జరిగిందో దాని తర్వాత సినీ పరిశ్రమకి చెందినటువంటి కొంతమంది పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 11 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఏపీలో ఒక చిన్న సినిమాని కూడా తీయలేని పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో సినీ పరిశ్రమలకు చెందినటువంటి ప్రముఖులు ఇప్పటి వరకు కూడా ఏది ఒక నిర్ణయం తీసుకోలేకపోవడమే ప్రధాన కారణంగా ఉంది. అయితే ఈ భేటీ ఏదైతే ఉందో భేటీ మళ్ళీ తిరిగి ఎప్పుడు పెడతారు, అలాగే దీనికి సంబంధించినటువంటి విషయాలపైన త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.